యువరాజ్ తాతగారిని పూర్తిగా తన మనవడే అని, నువ్వు చెడ్డవాడివని నమ్మించాడు. అది అబద్ధమని నిరూపించడానికి మనకు కాస్త టైం పడుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది దాత్రే? చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నాను. నన్నేమో తన ప్రేమని తన పరువుతో కొలుస్తున్నాడు. నా రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు నాకు కుటుంబాన్ని లేకుండా చేయాలని చూస్తున్నాడు. ఛ! ఇప్పుడు నా కుటుంబమే కలిసి నాటకమాడి నన్ను వెతుక్కుంటూ వచ్చిన తాతయ్య ముందు నన్ను దుర్మార్గుని చేసి నిలబెడుతున్నారు. నాకు తెలిసి నేనెవ్వరికీ ఏ అన్యాయం చేయలేదు. మరి ఎందుకు ఇవన్నీ నాకే జరుగుతున్నాయి? తాతయ్యకి ఏమవుతుందోనని భయంగా ఉంది దాత్రే. ఏం కాదు కేదార్, మనం ఉన్నాం కదా. మహల్కి వెళ్ళిన వెంటనే తాతగారికి నిజం చెప్పడానికి ప్రయత్నిద్దాం. నిజాన్ని నిరూపించి యువరాజ్ని తాతగారికి దూరంగా ఉంచుదాం. అప్పటి వరకు తాతయ్య సేఫ్గా ఉంటే చాలు దాత్రే. తాతయ్య మీద చిన్న గీత పడినా యువరాజ్ని వదిలిపెట్టను. తమ్ముడని కూడా ఆలోచించను. అలా ఏం కాదు, నువ్వు ఆవేశపడకు. ఏం చేసినా ఆలోచించి చేద్దాం, సరేనా? ఇప్పుడు ఈ ముసలోడు రాకపోయి ఉంటే మాకి టెన్షన్సే ఉండేవి కావు. తాతగారు, మీరు ఉన్నట్టుండి ఇన్ని రోజుల తర్వాత కేదార్ గారిని వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు? కేదార్ని వెతుక్కుంటూ అని ఎవరో గురించి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంట్రా? అంటే అది నువ్వు కేదార్వే అయినప్పుడు నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారని కదా నాన్న అడగాల్సింది. అవును అవును, అదే మిమ్మల్ని కలిసిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియటం లేదు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నాన్న. నిన్ను కలుసుకుంటానని అస్సలు అనుకోలేదు. అన్ని బంధాలు వదులుకుని దేవుడి ధ్యానంలో బతుకుతున్న నాకు సూరి నీ గురించి రాసిన ఉత్తరమే మళ్ళీ నన్ను తిరిగి వచ్చేలా చేసింది. అయితే ఇదంతా సూరి పనా? ఛ, ఆ రోజే వాడిని చంపేసుంటే ఇవాళ ముసలోడు తిరిగి వచ్చేవాడే కాదు. నా కూతురు పోయిన బాధలో మనవణ్ణి వదిలేయడం కరెక్ట్ కాదని తెలుసుకోవడానికి 25 ఏళ్లు పట్టిందిరా. ఇన్ని రోజులు నీ పక్కన అండగా నిలబడలేకపోయినందుకు నన్ను క్షమించరా నాన్న. కానీ నువ్వేం బాధపడకు. ఆ సుధాకర్ నువ్వు తన కొడుకువేనని అందరి ముందు చెప్పి వజ్రపాటి కేదార్ కూడా ఆ ఇంటి వారసుడే అని అందరికీ తెలిసే వరకు నేను ఊరుకోను. నా కళ్ళ ముందు నువ్వు అవన్నీ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు ముసలోడా? నాన్న, నా ప్రాణం అడ్డు పెట్టైనా నీకు న్యాయం చేస్తా కేదార్. అదే ప్రాణం తీసైనా వాణ్ణి వారసుడు అవ్వకుండా ఆపుతాను. కేదార్, ఇప్పుడు తాతగారు యువరాజ్ని తీసుకుని మహల్ దగ్గరికి వెళ్తారు కదా? అవును రంగా మళ్ళీ మహల్కి కాపలాగా వచ్చారని చెప్పాడు కదా? అవును. అంటే ఇప్పుడు అక్కడ రంగా యువరాజ్ని చూస్తే అప్పుడు రంగా వెంటనే తాతగారితో అక్కడున్నది కేదార్ కాదు యువరాజ్ అని చెప్పేస్తాడు కదా? తాతయ్య మన మాటే వినలేదు. అలాంటిది రంగా మాట వింటాడా? ఆ మాట నిజమని నమ్ముతారా? నమ్మకపోయినా మనసులో అనుమానం మొదలవుతుంది కదా. మనకు చాలు కేదార్. రంగా నిజం చెప్పేలోపు యువరాజ్ ఏం చేయకపోతే చాలు. తాతగారి మనసులో అనుమానం మొదలైతే మనం చెప్పే నిజం ఆయన వింటారు. నీ మాటలు వింటుంటే తాతయ్య నన్ను నమ్ముతారని నమ్మకం కలుగుతుంది దాత్రే. నమస్కారం పెద్దయ్య. పెద్దయ్య, మీ గురించి చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటే వినడం తప్ప మిమ్మల్ని ఇలా కలిసే అవకాశం వస్తుందనుకోలేదయ్యా. నువ్వు? నా పేరు రంగా అయ్యా. 10 ఏళ్లుగా ఈ మహల్ని నమ్ముకొని ఉన్నవాణ్ణి. చిన్న పనుండి ఊరికి వెళ్ళాను. తమరొచ్చారని తెలిసి వెంటనే వచ్చేశానయ్యా. ఓహో, రంగా అంటే నువ్వేనా? అవునయ్యా. మహల్ని చాలా జాగ్రత్తగా కాపాడావు. తమరి కోసం
సుహాసిని అమ్మగారిని వెతుక్కుంటూ తమరి మనవడు కేదార్ బాబు వచ్చారయ్యా. మీరు వచ్చారని తెలిస్తే బాబుగారు చాలా సంతోషిస్తారయ్యా. ఆగండి, ఇప్పుడే ఫోన్ చేసి రమ్మంటాను. అవసరం లేదు రంగా, నేను నా మనవణ్ణి కలిశాను. నా మనవడితోనే వచ్చాను. అవునా? ఇప్పుడు రంగాగాడు నన్ను చూస్తే నేను కేదార్ని కాదు యువరాజునని ఆ ముసలోడికి చెప్పేస్తాడు. ఏం చెయ్యాలి యువరాజ్? థింక్ ఏం చెయ్యాలి? నాన్న కేదార్, కేదార్. బాబుగారు ఒక్కరే వచ్చారయ్యా. రండి బాబు. అయ్యా, ఈయన తెలియనట్టు అడుగుతావేంటి రంగా? తనయ్య నా మనవడు కేదార్, నా మనవడు కేదార్, మనవడు కేదార్, మనవడు కేదార్. వీడు కానీ నాకు నిజం చెప్తే ఇంత కష్టం వృధా అవుతుంది. నేను కేదార్ని కాదు యువరాజునని చెప్పకరా. ఈయన కేదార్ బాబేంటయ్యా? ఈయన యువ. ఓ, ఓ, వదులు, ఏ కేదార్! వదులు, ఓ, వదులు. ఓ, ఓ, ఓ. ఆగు కేదార్! ఓ, రే, ఏం చేస్తున్నావురా? అతన్ని ఎందుకు కొడుతున్నావు? ఆగు కేదార్! ఎందుకంటే వీడు యువరాజ్ మనిషి తాతయ్య. మీ దగ్గరున్న సాక్ష్యాలను తీసుకోమని ఆ యువరాజే వీడిని ఇక్కడికి పంపించాడు. ఎంత ధైర్యం ఉంటే మా తాతయ్యని మోసం చేయడానికి చూస్తావరా? నిన్ను బాబు. కొట్టదు, కొట్టదు. యువరాజ్. ఏంట్రా ముసలోడికి నిజం చెప్పేద్దాం అనుకుంటున్నావా? వాడికి నిజం తెలియనంత వరకే బతికుంటాడు. నిజం తెలిసిన మరుక్షణం చంపేస్తా. అంతటి తాగను. ఇక్కడి నుంచి నేరుగా మీ ఇంటికి వెళ్తాను. అక్కడ మీ ఫ్యామిలీ ఉంటుంది కదా, వాళ్ళని ఏం చేస్తానో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అర్థమైందా? రే రంగా, రంగా ఆగరా! కేదార్, ఏమైందిరా? వాడిని ఎందుకు కొట్టావు? వాడు ఎందుకు పారిపోతున్నాడు? అది పోలీసుల్ని పిలుస్తానని చెప్పాను తాతయ్య. అంతే, భయపడి పారిపోతున్నాడు. చెప్పాను కదా తాతయ్య, వాడు యువరాజు మనిషిని. చూస్తుంటే ఆ యువరాజ్ చాలా దుర్మార్గుల్లాగున్నాడు రా. రే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే తాతయ్య. పద, లోపలికి వెళ్దాం.